హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి బాల్కనీలో నుంచి బయటికి చూస్తూ ఉంటే చూడండి, అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో. చాలా ప్రశాంతంగా పిచ్చుక సౌండ్లు, ఆ పక్షుల అరుపులు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. కొంగలు చూసారా ఎన్ని వచ్చాయో. సో మొత్తం అన్నీ కూడా ఖాళీ ప్లేస్లు అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. అలా కొంతసేపు అలా వాటిలన్నిటిని చూస్తూ ఉంటాను. ఒక 5 మినిట్స్ అయినా సరే నించొని చూస్తాను. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా వంటగదిలోకి వచ్చేస్తే ఇంక ఇవాళ అయితే ఇడ్లీ పెడుతున్నాను. ముందు రోజు అయితే కలిపి పెట్టాను కదా దోసపిండి, ఇడ్లీ పిండి. అసలు ఆ వీడియో చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఎవరు చూడలేదు. అంటే ఇంకా అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. ఆ రోజు పండగ ముందు రోజు కదా. సో అందరు ఆడవాళ్ళు ఇంట్లో క్లీనింగ్లతో బిజీగా ఉంటారు కదా. సో ఒకసారి ఎవరైనా చూడకపోతే ముందు వ్లాగ్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎవరికైనా రాలేదు అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి పిండి అయితే కలిపాను. అయితే నేనేంటంటే దోసపిండి, ఇడ్లీ పిండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదా. సో అప్పుడు ఏంటి అంటే బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. సో ఫ్రిడ్జ్లో పెట్టి పులిసిన పిండి కొంచెం ఉంటుంది కదా. సో ఒకే ఒక గరిట దోసపిండిని, పులిసిన దోసపిండి ఒకే ఒక గరిట అందులో కలిపాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మంచిగా పిండి అనేది ఫర్మెంట్ అయిపోద్ది. సో ఆ తర్వాత ఇంకా ఇలా ఎందుకు పెడతాను అంటే, నాకు ఇలా తట్ట ఇడ్లీ లాగా పెట్టి డోక్లాస్ కట్ చేస్తాం కదా చిన్న చిన్న పీసెస్ లాగా, కేకుల్లాగా అలా కట్ చేసి పిల్లలకి బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా అలా ఇష్టం, అందుకే ఇంక ఇలా పెడతా. ఇంకోటి ఏంటి తెలుసా, మనకి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, మన ఇంటికి ఇంకెవరో ఒకరు అలా వస్తూ ఉంటారు కదా. ఇడ్లీలు పెట్టేటప్పుడు ఇడ్లీ పాత్ర ఒక్కొక్కసారి చిన్న ఇడ్లీ పాత్ర ఉంటుంది. లేదు అనుకుంటే అంటే త్వరగా ఇడ్లీలు పెట్టేయాలి అనిపించినప్పుడు ఇలా ఈ ట్రిక్ యూస్ చేయండి. అంటే కొంచెం పెద్ద ఇడ్లీ పాత్ర లేదు అనుకుంటే ఇలా ఏదైనా ఒక పాత్రలో ప్లేట్లో ఇడ్లీ పెట్టేసి తట్ట ఇడ్లీ లాగా పెట్టండి. అండ్ చెక్క కట్ చేసి పీసెస్ లాగా పెట్టండి. ఇడ్లీ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో మనకి త్వరగా కూడా అయిపోతాయి టిఫిను. సో ఇంక ఇడ్లీ అయితే అలా పెట్టేసా. మా ఆయనకేమో గ్రీన్ టీ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంక ఇవాళ కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ. సింపుల్ కర్రీయే. దీన్ని 2 రకాలుగా చేస్తానన్నమాట నేను. ఇప్పుడేమో అన్నంతో తినడానికి, సో నైట్కేమో చపాతీతో తినడానికి కొంచెం కాజు గ్రేవీ వేసేస్తే చపాతీతో తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మాత్రం అన్నంతో తినడానికి టమాటా, ఉల్లిపాయ 2 కలిపి చాపర్లో అయితే వేసేసాను. ఏం లేదు, 2 కలిపి చాప్ చేసేసి గిన్నెలో వేసేసి సిమ్లో పెట్టేస్తే చాలు, అది కొంచెం మంచిగా వేగుతూ ఉంటుంది. సో ఇదిగోండి, ఇండక్షన్ మీద అసలు ఒక్క గిన్నె కూడా సెట్ అవ్వట్లేదండి. ఉండడానికి ఏమో చాలానే ఉన్నాయి. సో అవి చూడండి, మనం ఏంటంటే కింద ఇండక్షన్ బాటమ్ అని చూసి కొంటాం కదా, అయినా సరే వాటిని స్టవ్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ చూడండి కొంచెం ఇట్లా ఇలా పైకి ఉబ్బిపోయినట్లు వస్తుందన్నమాట. ఆ బాటమ్ అనేది ఫ్లాట్గా ఉండట్లేదు. దానివల్ల ఇండక్షన్ మీద అది సెట్ అవ్వట్లేదు. నిజానికి ఈ కడాయి అనేది ఇండక్షన్ బేస్ ఉంటుంది చూడండి మీరు కింద చూసినట్లయితే, కానీ అసలు అవి పనిచేయట్లేదు. కానీ స్టీల్వి ట్రిపుల్ లేయర్ ఉంటాయి కదా. సో ఇవేంటి అంటే స్టవ్ మీద పెట్టినా ఇండక్షన్ మీద పెట్టినా మనకి అలా ఇలా ఉబ్బిపోయినట్లు రావట్లేదన్నమాట. అదే నాన్ స్టిక్ అయితే మాత్రం స్టవ్ మీద పెట్టి ఇండక్షన్ మీద పెడితే కింద బాటమ్ అనేది ఉండట్లేదు, పోతుంది. స్టీల్ మాత్రం అలా కాదండి. సో బాగుంది. అంటే ట్రిపుల్ లేయర్వి నేను చెప్పేది, నార్మల్ పలచగా ఉన్న స్టీల్ కాదు, ట్రిపుల్ లేయర్ స్టీల్ వస్తుంది కదా కింద ఇండక్షన్ బాటమ్ వచ్చి. సో అవేంటి అంటే ఇండక్షన్ మీదైనా పెట్టుకోవచ్చు, స్టవ్ మీదైనా పెట్టుకోవచ్చు. కానీ అవి బేస్ అయితే మాత్రం ఏమీ ఇలా పొంగిపోవడం అట్లా అయితే లేదనమాట. సో ఇంకా ఇదైతే సెట్ అయింది ఈ కడాయి. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, అందుకే పెద్ద కడాయి కావాలని ఇంక అదైతే పెట్టాను అనమాట. సో ఉల్లిపాయ టమాటా ఆయిల్ వేసి అందులో వేసేసాను. అదైతే టైం పడుతుంది, కొంచెం మంచిగా మగ్గాలి. ఇంక ఈ లోపల పిల్లలకైతే ఒక మంచి డ్రింక్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. ఇది సమ్మర్లో చాలా మంచిదండి, చాలా హ్యాపీగా తాగేస్తారు పిల్లలు కూడా. ఉదయం పూట ఖాళీ పొట్టతో పంపించలేం కదా పిల్లల్ని స్కూల్కి. సో టిఫిన్ ఏంటి అంటే బాక్స్ పెట్టేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక మంచి డ్రింక్ అనమాట ఇది. ఏంటంటే నేను నైటే ఒక ప్యాకెట్ పాలని బాగా మరిగించి అందులో ఒక 3 స్పూన్స్ రాగి పిండి అయితే కలుపుతున్నాను. చూసారు కదా. సో ఇది వరకు నేను కోకో పౌడర్ వేసాను కదండి. సో మీ దగ్గర ఉంటే కోకో పౌడర్, లేదు అనుకుంటే బూస్ట్ ఉంటే బూస్ట్, హార్లిక్స్ ఉంటే హార్లిక్స్, ఏదైనా ఒక ఫ్లేవర్డ్, ఒక చాక్లెట్ ఫ్లేవర్ కానీ లేకపోతే ఏదైనా మీకు నచ్చిన ఏదైనా ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో, సో అవి వేసేయండి. అసలు నిజంగా ఎంత బాగుందంటే నేను కూడా ఒక గ్లాస్ తాగాను.
సో ఇదిగోండి మంచిగా చిక్కగా అయితే అందులో రాగి పిండి ఎందుకు భారతి కలపడం అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, చిక్కగా ఉంటుంది. సో రాగి కూడా మంచిదే కదా, కొంచెం కొంచెం కడుపు ఫుల్గా ఉంటుంది. అందుకనేసి ఒక 3 స్పూన్స్, ఒక ప్యాకెట్ పాలకి 3 స్పూన్స్ రాగి పిండిని కలిపేసి అందులో బూస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే కలిపేసాను అనమాట. దీన్ని ఆ మీగడంతా తీసేసి, పైన చల్లారితే మీగడ కడుతుంది కదా, ఆ మీగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను బెల్లం అయితే కలుపుకున్నాను. బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం అనమాట. అందులో కలిపేసి, ఇదేంటి అంటే బాదం గమ్ అంటారు కదండి, గూండు కటోరి. అదేంటి అంటే మా పెద్దోడిని నానబెట్టమని చెప్పాను నైటు. సో వాటర్ ఎక్కువ వేసేసాడు వాడు. నేనైతే ఒక 8 పీసెస్ నానబెట్టరా అని చెప్పాను అనమాట. సో వాడు నానబెట్టడం అయితే నానబెట్టాడు కానీ వాటర్ ఎక్కువ అయిపోయింది. సో వాటర్ మాత్రం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే పాలు చిక్కగా ఉన్నాయి. సో ఈ వాటర్ కలపడం వల్ల కొంచెం పలచగా అయ్యింది అనిపించింది నాకు. సో అలా కాకుండా మీరేంటంటే ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం చిక్కగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు దాన్ని నేను ఇంక వడగట్టలేక అలాగే కలిపేసాను అనమాట. అలాగే కొంచెం సబ్జా గింజలు, ఒక స్పూన్ సబ్జా గింజలు కూడా కలిపేసి, అదే నానబెట్టేసి అది కూడా కలుపుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కొంచెం వాటర్ మాత్రం తగ్గించేసుకోండి, అప్పుడు చిక్కగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. అంతేనండి, అసలు మధ్యాహ్నం తాగొచ్చు. ఒకవేళ మీరు వేడిగా తాగాలి అనుకుంటే ఈ సబ్జా గింజలు అవి వేయకండి. ప్లెయిన్ పాలల్లో రాగిపిండి కొంచెం బూస్ట్ కలిపేసి, కొంచెం బెల్లం కానీ పంచదార కలిపేసి వేడిగా తాగాలి అనుకుంటే వేడిగా తాగొచ్చు. కొంచెం ఏం లేదు, రాగి అనేది పాలల్లో కలిపితే పిల్లలకి బోన్స్, అంటే ఈ టైంలో పిల్లలకి రాగి మంచిది కదా, కొంచెం వెన్నుపూస గట్టిపడుతుంది. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎవరికైనా సరే మంచిదే కాబట్టి నేను ఇంకా పాలల్లో అలా కలిపేసి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట రెగ్యులర్గాన. ఉట్టి ప్లెయిన్గా రాగిపిండి కలిపి జావలాగా ఇస్తే వాళ్ళు తాగట్లేదు. సో అందుకని ఇలా చేస్తూ ఉన్నాను. సో ఇంక ఉదయాన్నే ఏంటంటే వాళ్ళు కొంచెం చల్లగా తాగడం ఇష్టపడుతున్నారు. సో వాళ్ళకి టిఫిన్ బాక్స్ పెడుతున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళి తినేసరికి 8:30కి 8:40కి అలా ఉంటుంది కదా స్కూల్ బ్రేక్, టిఫిన్ బ్రేక్. సో ఈ లోపల ఖాళీ కడుపుతో పంపించడం ఇష్టం లేక ఇలా ఏదో ఒకటి చేస్తున్నాను అనమాట. అంటే ఇంకా లంచ్ లేదు కదా, సో అందుకని చెప్పి ఇంక ఇలా ఏదో ఒక జ్యూస్ కానీ లేకపోతే ఇట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాను. సో ఇంకా ఈ వంట ఎందుకు చేస్తున్నాను అప్పుడే అంటే, నాకు ఇవాళ కూడా ఇంకో పని ఉందండి. ఏంటి అంటే, అసలు ఎన్ని రోజుల నుంచి పోస్ట్‌పోన్ చేశానంటే ఈ పనిని, పూజ గది మేకోవర్ అండి. అసలు వాల్‌పేపర్ మారుద్దాము అంటే లోపలంతా కూడా అసలు మచ్చలు మచ్చలుగా ఉంది మందిరం అంతా. అదంతా మార్చాలి అని చెప్పేసి ఎప్పటినుంచో 10 డేస్ అయిపోయింది నాకు ఆ వాల్‌పేపర్ వచ్చి కూడా. బద్ధకించేస్తున్నాను. అబ్బా! ఇప్పుడు చేయాలా అని. సో ఫైనల్‌గా ఇవాళ చేశాను. అసలు ఎంత బాగొచ్చిందంటే లుక్ మాత్రం అంత బాగొచ్చిందండి. నేనసలు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో ఎలా చేశాను ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ కర్రీ చూసేద్దాం. సో ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయింది. అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఆ తర్వాత ఇంకా కాలీఫ్లవర్ కూడా వేసేసాను అనమాట. సో ఫస్ట్ కాలీఫ్లవర్ వేసాను. ఇది కొంచెం మంటను తగ్గించాను. ఇప్పుడు కొంచెం అలవాటయిందండి ఇండక్షన్ స్టవ్. ఇదివరకు ఏంటి అంటే కొంచెం కంగారుగా ఉండేది. ఏదైనా అంతే, మనం వాడుతూ ఉంటేనే అలవాటు అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు చూసారా, అక్కడ 500లో పెట్టా. ఫస్ట్ అయితే 2000 చూపించింది దాని హీట్. తర్వాత మైనస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేస్తే కొంచెం తగ్గుతుంది అనమాట ఆ హీట్ అనేది. సో 500లో పెట్టుకున్నాను. మినిమం 300 కానీ లేదా 500 కానీ పెట్టుకుంటా అనమాట. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ కడాయి వెయిట్ని బట్టి కూడా అదే హీట్ తీసుకుంటుందండి. నేను తగ్గించినా కూడా తగ్గట్లేదు. ఒక్కొక్కసారి మాత్రం తగ్గుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రిపుల్ లేయర్ కడాయి కదా, సో బాటమ్ అనేది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. 300 ప్రెస్ చేశాను, అవ్వలేదు. 500 వరకే అయ్యింది హీట్ అనేది. ఆ తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసి ఇంకా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే కర్రీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీని నేనేం చేస్తానంటే ఇప్పుడు అన్నంతో పెట్టేస్తాను. ఇప్పుడు అన్నము, రసము అనమాట. మధ్యాహ్నానికి లేండి, ఇప్పుడు కాదు. మధ్యాహ్నం ఇంక నేను పనిలో ఉంటాను కదా, సో అందుకని ఇప్పుడే వండేస్తున్నాను. మా వారికి బాక్స్ కూడా పంపించాలి కదా 12:30కి, అందుకని. అయితే ఇప్పుడు వాటర్ వేసేసాను. ఇంకా ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా వేసేసి కలిపి వాటర్ వేసేసాను. అదంతా మంచిగా దగ్గరకు అవుతుంది. అది రసంతో తినేస్తారు. నైట్కి ఏంటి అంటే దాంట్లో కొంచెం జీడిపప్పు పేస్ట్ అయితే వేసేసి కొంచెం గ్రేవీ లాగా చేసాము అంటే చపాతీతో కానీ దోసతో కానీ ఆ కర్రీ చాలా బాగుంటుంది. సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట.
ఆ తర్వాత ఇంక అదైతే అవుతూ ఉంది. ఇక్కడ ఇదిగోండి ఇడ్లీలు చూసారా? ఇలా కట్ చేసి పెట్టేయొచ్చండి ఎంచక్కా పీసెస్‌గాన. చట్నీ ముందు రోజు చేసిందే. ఇందులో కొంచెం గట్టిగా చేశాను పల్లి చట్నీని. ఇప్పుడు కొంచెం వాటర్ కలిపేసి ఇప్పుడు పెడుతున్నాను. వాటర్ ముందే గనుక వాటర్ కలిపి పెట్టేసాము అనుకోండి జిగురొచ్చేస్తది. సో, అందుకని కొంచెం గట్టి చట్నీ చేసుకొని ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కి సరిపడా కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవచ్చనమాట వాటరేసి. పోపయితే పెట్టలేదు. ఇంక దాంట్లో కాస్త వాటరేసేసి పెట్టేసా. ఎందుకు భారతి ఇడ్లీల్లోనే వేసేస్తున్నావు చట్నీ అని అనకండి. ఎందుకంటే సపరేట్‌గా గనుక చట్నీ పెట్టాను అంటే అస్సలు తినరండి చట్నీ. ఉట్టి ఇడ్లీ తినేస్తారు లేదా కారపొడితో తినేస్తారు తప్ప చట్నీ తినరు. చట్నీ తింటేనే కదా బలము పల్లి చట్నీ. సో, అందుకని చెప్పేసే నేను అందులోనే ఏసేస్తా. ఆఖరికి మా ఆయన కూడా అంతే. పిల్లలే కాదు మా ఆయన కూడా అంతే. సపరేట్‌గా బాక్స్‌లో పెడితే జస్ట్ అలా పైనే అలా అద్దుకుంటారు గానీ చట్నీ మొత్తం తినరు ముగ్గురు అంతే. మా ఇంట్లో చట్నీ తినేది నేనే. వీళ్ళు ముగ్గురు అసలు తినరు. కానీ తప్పదు వండాలి. వండకుండా ప్లెయిన్ ఇడ్లీ పెట్టలేను కదా! సో, ఇంక అలా అనమాట. ఇంక వాళ్ళైతే వెళ్ళారు. నేను కూడా ఒక కప్పు జ్యూస్ అయితే అది తాగాననమాట. ఆ మిల్క్ చాలా బావుందండి. మధ్యలో సబ్జా గింజలు అది బాదం గమ్ ఏసాం కదా! సో, అది తాగుతూ ఉంటే పొట్టలో కూడా కొంచెం ఫిల్లింగ్‌గా ఉంది హాయిగాన. సో, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఎండాకాలం కదా! కొంచెం బావుంటది కదా! ట్రై చేయండి. ఇంక మా వాళ్ళైతే ఎళ్లారు. ఇంక కర్రీ కూడా అయిపోయింది. ఇంక రసం ఎలాగో ఇన్‌స్టంట్ రసం ఉంటది కదా నా దగ్గర. సో, అది ఇంకా అంటే బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు చెయ్యొచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే కర్రీ వండేసాను. ఇంకా కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా మన పూజా గది మేకవర్కి అయితే వెళ్ళాలన్నమాట. సో, ఎలా వస్తదా అని నాకు నిజంగా చాలా టెన్షన్ అయితే ఉండింది. ఎందుకంటే కొంచెం కొత్త వాల్‌పేపర్ ట్రై చేశాను. అంటే ఎలా వస్తదో అని ఒక చిన్న భయం అనమాట. సో, ఫైనల్‌గా కూరైతే ఇదిగోండి కొత్తిమీర ఏసేసాను. కూరైతే అయిపోయింది. సో, ఇంక ఇది తీసేసి పక్కన పెట్టేసి ఒక్కసారి కిచెన్ అంతా కూడా మంచిగా ఇలా తుడిచేసాను అనుకోండి, మళ్ళీ కిచెన్‌తో నాకు పనుండదనమాట. సో, ఇంక ఇవాళైతే రెసిపీస్ ఇంక పెద్దగా అయితే ఏమి అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పని పెట్టుకున్నాను కదా! ఆ పూజా రూమ్ మేకోవర్. సో, అందుకని చెప్పేసి ఇంక ఉదయాన్నే కర్రీ చేసేసాను. ఇంకా రైస్ కూడా ఏంటి అంటే కుక్కర్‌లో పెట్టేసాను. ఇంకా వేడిగా అప్పుడు వండుదాంలే తర్వాత అని చెప్పేసి ఇంకా రైస్ కడిగేసి కుక్కర్‌లో పెట్టేసా. ఇంక జస్ట్ స్టవ్ ఆన్ చేయడం ఒకటే అనమాట. ఆ తర్వాత ఇంక నేనైతే తలస్నానం చేసేసి ఇంకిప్పుడు ఈ పూజా రూమ్ మేకోవర్‌కైతే వచ్చా అనమాట. అసలు నిజంగా అండి 10 డేస్ నుంచి పోస్ట్‌పోన్ చేస్తూ ఫైనల్‌గా ఇంక ఇవాళ చేసేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యా అనమాట. ఎందుకంటే నేను ఆ వాల్ పేపరు సెలెక్ట్ చేయడం ఒకవైపేమో నేను ఊహించుకునింది బావుంది. కానీ తర్వాత తీరా వాల్ పేపర్ చూసినప్పుడు మాత్రం నాకేమో కొంచెం టెన్షన్ అనిపిచ్చింది. బావుంటదో బాగోదో అని చెప్పి. అందుకే రిటర్న్ చేసేద్దాంలే ఎందుకు అంటే అది అంటించేటప్పుడు బాలేదనుకోండి పేపర్ వేస్ట్ మనం రిటర్న్ కూడా చేయలేము. సో, రిటర్న్ చేసేద్దామా అని చెప్పి చాలా కన్‌ఫ్యూజన్‌తో ఉన్నా అనమాట. రిటర్న్ చేద్దామా? అంటిద్దామా? రిటర్న్ చేద్దామా? అంటిద్దామా? అని చెప్పి. సో, ఫైనల్‌గా సరే అయితే అయిందిలే పోతే పోయిందిలే అంటించేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో, ఇంకేంటి అంటే పైనంతా చూసారా? ఇంకోటేంటంటే ఆ వాల్ పేపర్ సెలెక్ట్ చేయడానికి ఇంకో 10 డేస్ ఆలోచించానండి. పైన బ్రౌన్ ఉంది గదా! సో, బ్రౌనే ఏసేద్దామా అనిపిచ్చింది. మళ్ళీ చీకటి అయిపోద్దేమో అనిపిచ్చింది. వైట్ ఏద్దాం అనుకున్నాను. వైట్ మార్బుల్ కలర్ అదే మార్బుల్ లాగా ఉంటది కదా వాల్ పేపరు. సో, అదేద్దాం అనుకున్నాను. అది క్వాలిటీ అస్సలు బాలేదు. తెప్పించాను. క్వాలిటీ నచ్చలేదు నాకు. ఇంకోటేంటి అంటే వైజాగ్‌లో ఉన్నప్పుడు కూడా తెప్పించి అంటిచ్చాను. అస్సలేం బాలేదు. అందుకే రిటర్న్ చేశా. సో, సేమ్ మార్బుల్ లాంటిదే ఇంకొకటి తెప్పించా. అది కూడా బాలేదు. మళ్ళీ అది కూడా రిటర్న్ చేసేసాను. సో, ఇంక ఇవాళ ఏంటి అంటే కొంచెం రిస్క్ తీసుకొని ఎవరు నాకు తెలిసి ఈ ఈ వాల్ పేపర్ పెద్దగా ఎవరు వేయరేమో. సో, రిస్క్ తీసుకొని తెప్పించాను. ఎలా ఉంటదో అని. కానీ నేను కొంచెం మైండ్‌లో ఇలా అనుకుంటాం కదా! ఎలా వేస్తే ఎలా ఉంటది అని చెప్పి ముందుగానే కొంచెం ఆలోచించినప్పుడు అనిపించింది. సో, అలాగే వస్తే పర్వాలేదు. అలా కానీ రాకపోతే ఎలా ఉంటదో అని చెప్పి ఒక టెన్షను. సో, ఫైనల్‌గా సరే అయితే అయినట్టు లేకపోతే ఏమవుద్ది మహా అయితే ఓ 600 వేస్ట్ అవుద్ది అని చెప్పి సో, ఫైనల్‌గా ఇవాళైతే వేస్తున్నాను. ఇంకా పైనంతా కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసాను. తడిగుడ్డు పెట్టి తుడిచేసి ఆ ఫోటోస్ అన్నీ కూడా పైన పెట్టేసాననమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ లోపలంతా చూసారా అసలు ఎంత మచ్చలుగా ఎలా ఉందో. అవన్నీ నేను చేసినవి కాదండి. నేను ఇంట్లోకి వచ్చేటప్పుడే ఆ పూజా మందిరం అలాగే ఉంది. బాగా మచ్చలు పడిపోయి. సో, అందుకనే నాకు పూజ చేస్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో, అందుకే దానికోసంగానే ఇంక ఈ వాల్‌పేపర్ అయితే తెప్పిచ్చా. సో, ఇదిగోండి గోల్డ్ కలర్ తెప్పించాను. మీకు కావాలి అంటే సేమ్ ఇలాంటిదే సిల్వర్ కలర్‌లో కూడా ఉంటది. కాకపోతే సిల్వర్ కలరు మరీ కళ్ళకు కొట్టినట్లు ఉంటదేమో అని చెప్పి ఇంక గోల్డ్‌కైతే వెళ్ళాను.
మీ ఇష్టం. సిల్వర్ కావాలి అన్నా ఆ సేమ్ ప్రైస్‌లోనే ఉంది. ఇదొచ్చేసి ఒక్కొక్క బండిల్ 2 మీటర్స్ అండి. మొత్తం నేను 10 మీటర్స్ తెప్పించాను. ఒక్కొక్కటి 160యో, 150యో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. లింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. సో, ఇదిగోండి. అసలు అంటే క్వాలిటీ బావుందండి. మామూలుగా పేపర్ ఎలా ఉంటదంటే చాలా పలచగా ఉంటది వాల్ పేపరు. ఇది కొంచెం పర్వాలేదనిపిచ్చింది. అంటే ఆ పైన కూడానా ఆ వాల్ పేపర్ ప్లెయిన్ పేపర్‌లా కాకుండా కొంచెం ఆ పైన డిజైన్ అంతా కూడా ఇట్లా ఎంబోజ్ అయ్యి ఉందనమాట. సో, అంటించేటప్పుడు కూడా కొంచెం పర్వాలేదు. మరీ అంత డెలికేట్‌గా లేదనమాట పేపర్ మాత్రం. సో, అంటే ఓకే. క్వాలిటీ బావుంది కదా! సరే ఫస్ట్ అంటించేద్దాం అని చెప్పేసి అంటిస్తున్నాను. ఏంటంటే ఫస్టు ఎప్పుడైనా సరే మనం వాల్ పేపర్ వేస్తున్నాము అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని అక్కడ చూడండి ఇట్లా మొత్తం ఇలా నిలువుకి, అడ్డానికి ఆ గోడలు ఎన్నెన్ని సైడ్స్, పైన అన్ని గోడల మెజర్మెంట్స్ తీసుకొని ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇంకొకటి చెప్తున్నానండి. అలవాటు లేదు మీరు ఫస్ట్ టైం వాల్ పేపర్ వేస్తున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకరి హెల్ప్ తీసుకోండి. ఒక్కళ్ళే మాత్రం వేయలేరు. నాకైతే అది చూడ్డానికి ఇంత కొంచెమే ఉంది గానీ 3 గంటలు పట్టింది ఆ కొంచెం వేయడానికే. ఎందుకంటే చాలా ఓపికగా నెమ్మదిగా వెయ్యాలి. కొంచెం అటు ఇటు కటింగ్స్ అనేవి అటు ఇటు అయినా సరే మళ్ళీ ప్యాచప్పులు చేయాలి. అది పెద్ద తలకాయ నొప్పి. అందుకే కట్ చేసేటప్పుడే కరెక్ట్ మెజర్‌మెంట్ తీసుకొని కట్ చేసుకోండి. నేనేంటి అంటే మొత్తం పైన, కింద, సైడ్ 2 గోడలు, వెనకాల గోడ అట్లా మొత్తం అంతా చూసుకొని ఇలా పేపర్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకునిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా అంటించుకోవడమే అనమాట. నాకైతే నేను 5 బండిల్స్ తెప్పించాను గానీ 10 మీటర్స్ నాకైతే అంత పట్టలేదు. నాకైతే 2 ½ బండిల్ పట్టిందండి. అంటే కరెక్ట్‌గా 5 మీటర్స్ అయితే సరిపోయిందనమాట. ఒకవేళ మీకు లోపల టైల్స్ అలా ఉన్నాయనుకోండి పర్వాలేదండి. మనం ఏం అంటించాల్సిన అవసరం లేదు. టైల్స్ ఉంటాయి కాబట్టి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీయే. కానీ ఇప్పుడు నాకు చూసారా మొత్తం అంతా తెల్ల గోడ. ఆ గోడంతా మచ్చలు మచ్చలు అయిపోయింది. అదెంత కడుగుతున్నా కూడా పోవట్లేదు. చూడండి. మొత్తం అంతా మచ్చలు మచ్చలుగా ఉంది. అవన్నీ నేను చేసినవి కాదండి బాబు. అది ఆల్రెడీ నేనొచ్చినప్పటి నుంచి అలాగే ఉంది. ఏంటి భారతి అలా చేసేసావా అని అనకండి. నేనైతే అలా చేయలేదు. సో, వచ్చినప్పటి నుంచి అంటే నేనసలు కింద పూజ పెద్దగా చేయలేదు కదా! రీసెంట్‌గానే షిఫ్ట్ చేశాను పైనుంచి కిందకి. సో, కింద ఏంటి అంటే నాకు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవడం నచ్చింది. కాకపోతే అక్కడంతా అట్లా ఉండేసరికి సాటిస్ఫాక్షన్ లేదు. కళగా లేదనమాట పూజా మందిరం. సో, అందుకే ఫైనల్‌గా రిస్క్ తీసుకొని మరీ ఇంక ఈ వాల్ పేపర్ ఏస్తున్నాను. సో, ఇదిగోండి. కొంచెం నడుమయితే పట్టేసిందండి. నిజం చెప్తున్నాను గదా! పైనయితే ఏంటి అంటే కొంచెం నించొనేస్తాం కాబట్టి పర్వాలేదు. ఇది కొంచెం కిందకుంది గదా! సో, ఇలా తల పైకెత్తేటప్పుడేమో అది తగిలేసింది తలకి. తర్వాత మోచేతికేమో ఇట్లా తీసేటప్పుడు ఎన్ని సార్లు తగిలిందో మోచేతికి అంటే వాల్ పేపర్ ఇట్లా తీసేటప్పుడనమాట. సో, నేనేంటి అంటే ఒక్కదాన్నే ఏసేసాను. మా ఆయన హెల్ప్ ఉండొచ్చు కానీ, కాకపోతే ఏంటంటే నాకు ఇంట్లో ఎవరు లేనప్పుడే ఏదైనా పని పెట్టుకుంటాను ఇలాంటి పనులు. అప్పుడైతే కొంచెం ప్రశాంతంగా చేస్తా. సో, సరేలే ఇంకా వాళ్ళుంటే ఏంటి అంటే మాట్లాడుతూ ఉంటాను గదా! పని డిస్టర్బ్ అవుతదనమాట. సో, అందుకని చెప్పి ఇంకెవరి హెల్ప్ తీసుకోకుండా ఒక్కదాన్నే ఏసేసాను. కానీ మీరు మాత్రం అలా చేయకండిలెండి. ఎందుకంటే నేను వాల్‌పేపర్ ఏసి నాకు అలవాటయిపోయింది. కొంచెం రిస్క్ అయినా సరే వాల్‌పేపర్ ఏయడం అలవాటయింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వేస్తుంటే మాత్రం హెల్ప్ తీసుకోండి. ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. అంత ఈజీ అయితే కాదు వాల్‌పేపర్ ఏయడం మాత్రం. సో, ఇంక నేనేంటి అంటే ఇట్లా స్లోగా తీయాలి. స్లోగా ఇలాగా మనం ఒక క్లాత్ పెట్టి తుడుచుకుంటూ అలా చేయాలనమాట. సో, ఫైనల్‌గా ఇలా అయితే పైనేసేసాను. కింద వద్దులే అనుకున్నాను. తర్వాత ఏంటి అంటే మళ్ళీ అనిపిచ్చింది ఎందుకో బాలేదు అనిపిచ్చింది. అందుకని కింద ర్యాక్ కూడా వేసేస్తా ఉన్నాను. ఇంకోటేంటంటే మనకి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అండి. ఇది ఫైర్ రెసిస్టెన్స్ ఉంటది. వాటర్ ప్రూఫ్ ఉంటది. క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ మెయింటెనెన్స్ ఉంటది. సో, అందుకే ఇంక ఇలా అయితే చేశా అనమాట. సో, ఫైనల్‌గా ఇదిగోండి ఇలా అయితే వేసేసా. కింద మాత్రం కొంచెం గోడ గతుకులుగా ఉంది. అందుకే ఆ పేపర్ కూడా కొంచెం గతుకులుగా అంటించాను. సో, అది నా తప్పు కాదు. గోడే అక్కడ అలా ఉందనమాట. సో, ఫైనల్‌గా ఇలా అయితే ఉంది. సో, ఎలా ఉంది? వాల్‌పేపర్ ఏసిన తర్వాత నిజం చెప్పండి. సో, ఇప్పుడు ఇలా ఉంది కదా! దేవుడు ఫోటోస్ పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో. సో, ఇదిగోండి. అసలు నిజంగా అండి నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దీనికి ఇంకొంచెం అడిషనల్ లైట్ పెట్టాను. అసలు చూసారా ఎంత కళగా ఉందో నాకైతే.
ఫస్ట్ నేను అనిపించినప్పుడు మాత్రం ఎలా ఉంటుందో అని భయపడ్డాను, కానీ నిజంగాన లైట్ పెట్టిన తర్వాత అసలు ఎంత కలగా అనిపించిందంటే అసలు ఏమో నాకు అదొక సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఎంత ఆనందం అనిపించిందంటే మాటలతో చెప్పలేకపోతున్నాను. పూజా మందిరం అంతా చాలా నిండుగా, చాలా కళగా ఉంది. అసలు ఎక్కడ కూడా ఓవర్ బ్రైట్‌నెస్ అట్లా నాకైతే ఏం అనిపించట్లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. సో, మీరు చూస్తున్నారు కదా! మీకెలా అనిపించింది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.